హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లాస్ట్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? భారత గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్ట్ 15, ఆప్షన్ బి జనవరి 26, ఆప్షన్ సి ఆగస్ట్ 26, ఆప్షన్ డి జనవరి 15. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జనవరి 26. మొదటి గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నాము? ఆప్షన్ ఏ 15 ఆగస్ట్ 1947, ఆప్షన్ బి 26 ఆగస్ట్ 1947, ఆప్షన్ సి 26 నవంబర్ 1949, ఆప్షన్ డి 26 జనవరి 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 26 జనవరి 1950. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎవరు మొదట ఎగరవేస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ముఖ్యమంత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాష్ట్రపతి. రాష్ట్రపతికి వందనం కార్యక్రమంలో ఎన్ని గన్లతో సెల్యూట్ చేస్తారు? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 21. జాతీయ జెండాను రూపొందించినది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి పింగళి వెంకయ్య, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పింగళి వెంకయ్య. జాతీయ జెండా చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 15. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 24. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాబు రాజేందర్ ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బాబు రాజేందర్ ప్రసాద్. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ గాంధీజీ, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆప్షన్ ఏ 1 సంవత్సరం 11 నెలల 18 రోజులు, ఆప్షన్ బి 3 సంవత్సరాల 10 నెలల 18 రోజులు, ఆప్షన్ సి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ డి 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లాస్ట్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి.